గురుజీ, అమ్మా సృష్టి విశ్వశక్తికి తేడా ఏంటండి? ఏమడిగారు? సృష్టి విశ్వశక్తి ఈ రెండింటికి తేడా ఏంటి? సృష్టి అంటే ఏముంటుంది? క్రియేషన్ సృష్టి అంటే. విశ్వశక్తి అంటే ఏంటి? నేను క్రియేట్ చేసింది ఏదైతే ఉందో అది కాస్మిక్ ఎనర్జీ. ఇఫ్ ఐఎమ్ క్రియేటెడ్, దట్ ఈస్ కాస్మిక్ ఎనర్జీ. ఆల్రెడీ క్రియేటెడ్, దట్ ఈస్ యూనివర్స్. అర్థమైనా? ఒక పదార్థం ఆల్రెడీ క్రియేట్ అయింది అనుకోండి, దాన్ని సృష్టి అంటాం. ఒకవేళ దాన్ని నేను క్రియేట్ చేశాను అనుకోండి, దాన్ని కాస్మిక్ ఎనర్జీ అంటాం. సింపుల్. పేర్లు డిఫరెంట్ వస్తే కన్ఫ్యూజ్ అవుతుంది. సృష్టి, యూనివర్స్, విశ్వశక్తి, దివ్యశక్తి, దైవశక్తి, ఇవన్నీ కొంచెం ఎందుకు కన్ఫ్యూజ్? ఎందుకు? వాటన్నిటికీ ప్రత్యేకమైన అర్థాలు ఉన్నాయి, ప్రత్యేకమైన వ్యవస్థలు అవి. సృష్టి అంటే ఏంటి? ఆల్రెడీ క్రియేషన్, ఆల్రెడీ క్రియేటెడ్. ఉదాహరణకి ఇది సృష్టి విశ్వశక్త? విశ్వశక్తి. అక్కడ చెట్టు ఉంది, అది విశ్వశక్త? అది విశ్వశక్త సృష్టి? అది కూడా విశ్వశక్తి. అది నువ్వు క్రియేట్ చేయలేదు కదా. కానీ మనం పెట్టించేట్టే కదా గురుగారు. కరెక్టే, అదైతే క్రియేషన్ అయితే నీది కాదు కదా. దాన్ని క్రియేట్ చేసింది నువ్వు కాదు కదా. అర్థమైందా? ఇంకా అట్లా మంచి మంచి ప్రశ్నలు వేస్తూ ఉంటే మీకు సబ్జెక్ట్ ఇంకా బాగా అర్థమవుతుంది. ఇప్పుడు సృష్టి అంటే ఏంటి, విశ్వశక్తి అంటే ఏంటి, తేడా చూసారా? మనం క్రియేట్ చేస్తే దాన్ని విశ్వశక్తి అంటాం. ఆల్రెడీ క్రియేట్ అయి ఉంటే సృష్టి అంటాం. దానికి నాకు సంబంధం ఉంటే విశ్వం అంటాం. గురుగారు వాటిలో కూడా బ్లాక్ ఐజ్ ఉంటాయి గురుగారు. దీనికి ఇప్పుడు విశ్వశక్తికి సృష్టికి సృష్టికి ఉండదు. మనం విశ్వశక్తిలో బ్లాక్స్ ఉంటాయి, కాస్మిక్ బ్లాక్ అంటాం దాన్ని. గురుగారు, విశ్వశక్తి అంటే ఎవరికి వాళ్ళకి సపరేట్ ఉంటుందా? మీరేం క్రియేట్ చేస్తే అది మీ కాస్మిక్ ఎనర్జీ అమ్మా. అంటే ఎవరిది వాళ్ళది ఇండివిజువల్ అన్నట్టే కదా. మరి అదే కదా. ఓకే ఓకే. ఇప్పుడు మీరు ధ్యానం, మీరు సాధనతో మీరు విశ్వశక్తిని ఎంత పుట్టించుకుంటారో మీరు మీ ఇష్టం. మరి ఫోన్ విశ్వశక్తి ఎలా అవుతుందండి? నేను పుట్టించింది కాబట్టి. ఓకే, అంటే మనం క్రియేట్ చేసిందంతా విశ్వశక్తి, ఆల్రెడీ ఉన్నది ఇది నేను మెటీరియలైజ్ చేశా. ఓకే ఓకే. సో దిస్ ఈజ్ మై కాస్మిక్ ఎనర్జీ. మీరు ఒక ఇల్లు మెటీరియల్ చేశారు, సో దట్ ఈజ్ యువర్ కాస్మిక్ ఎనర్జీ. అందుకే మీ ఇంటి పేరు ఏం పెడతారు? నిలయం అంటారు. నిలయం అని పెడతారు. నిలయం అంటే ఏంటి? ఇట్ ఈస్ మై మెటీరియలైజేషన్. ఓకే. నా చేత నిర్మించబడింది, నా చేత క్రియేట్ అయ్యింది. ఓకే. మరి ఆల్రెడీ క్రియేటెడ్ కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్పండి అమ్మా. ఆల్రెడీ క్రియేటెడ్ ఏంటో ఇప్పుడు మీరు ఇందాక చెట్టు అని చెప్పారు కదా. చెట్టు క్రియేషనే, సూర్యుడు క్రియేషనే, చంద్రుడు క్రియేషనే, గ్రహాలు క్రియేషనే. ఎన్ని కావాలి మీకు? నీళ్లు క్రియేషనే, పంచభూతాలు క్రియేషనే. ఓకేనా? ఓకే అండి. ఇప్పుడు అర్థమైందా? మీరు లా ఆఫ్ అట్రాక్షన్ చేసి మెటీరియలైజ్ చేసిన దాన్ని కాస్మిక్ ఎనర్జీ అంటాం. అర్థమైందా? ఇప్పుడు క్లారిటీ వచ్చిందా? విశ్వశక్తి అంటే వచ్చిందండి. గురుగారు, విశ్వశక్తికి సృష్టికి ఇంకొంచెం ఏమైనా ఎక్స్ప్లెనేషన్? ఇది స్ట్రైట్, ఆల్రెడీ క్రియేటెడ్ యూనివర్స్. క్రియేషన్ ఇట్ ఈస్ క్రియేటెడ్ బై మీ, దట్ ఈస్ కాస్మిక్ ఎనర్జీ. ఒకవేళ నేను మేనిఫెస్ట్ చేసి మెటీరియలైజ్ చేసింది అది విశ్వశక్తి. నా మేనిఫెస్టేషన్ తో గానీ నా యొక్క సాధనతో గానీ సంబంధం లేకుండా ఉన్నది క్రియేషన్. ఓకే. నా మేనిఫెస్టేషన్ కి ఉపయోగపడుతున్నది, నా మేనిఫెస్టేషన్ కి ఉపయోగపడుతూ నా మెటీరియలైజేషన్ కి
ఆధారంగా ఉంటున్నది యూనివర్స్, విశ్వం. ఓకే 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 అర్థమైందా మీకు? అండి, థ్యాంక్ యూ. ఇంకా ఇంకా డౌట్స్? మంచి డౌట్ అడిగారు, చాలా మంచి డౌట్ అడిగారు. అది ఎప్పటి నుంచో ఉంది గురూజీ డౌట్. అంటే మధ్య మధ్యలో యూనివర్స్ అంటుంటారు, దైవశక్తి, దివ్య శక్తి అంటారు. ఇది అక్కడక్కడ నాకు మరి సిమిలర్ వర్డ్సా లేక ఏవైనా డిఫరెంట్ టర్మ్స్ అని ఒక చిన్న కన్ఫ్యూజన్ ఉంది. సిమిలర్ వర్డ్స్ కాదు, అవన్నీ వ్యవస్థలు. ఇప్పుడు యూనివర్స్, సృష్టి కొంచెం దగ్గర దగ్గర పదాలు కదా. కాదు కాదు, యూనివర్స్ అంటే విశ్వం, సృష్టి అంటే క్రియేషన్. యూనివర్స్ అంటే ఏంటి? ఇప్పుడు మా అమ్మ, నాన్న, కుటుంబం, బంధువులు, ఓకే, అలాగే నా కొలీగ్స్, నా వర్కర్స్, నా టీము, ఏదైతే నేను మేనిఫెస్టేషన్ చేసి మెటీరియలైజ్ చేసే మధ్యలో ఏ అంశాలైతే నాకు కనెక్ట్ అవుతున్నాయో దట్ ఈస్ కాల్డ్ యూనివర్స్. అసలు నా మేనిఫెస్టేషన్ కానీ నా మెటీరియలైజేషన్ కానీ సంబంధం లేకుండా ఉందే అది క్రియేషన్. నువ్వు మేనిఫెస్ట్ చేసి నువ్వు క్రియేట్ చేసింది కాస్మిక్ ఎనర్జీ. అర్థమైందా? లా ఆఫ్ అట్రాక్షన్ చేయాలి అంటే మీకు వీటి మీద ఈ చిన్న చిన్న దాంట్లోనే పూర్తి క్లారిటీ ఉండాలి. యూనివర్స్ ఏంటి, సృష్టి ఏంటి, లా ఆఫ్ అట్రాక్షన్ ఎట్లా జరుగుతుంది. లా ఆఫ్ అట్రాక్షన్, ఇప్పుడు నేను ఒక ప్రశ్న వేస్తా, చెప్పండి. లా ఆఫ్ అట్రాక్షన్ లో ఇన్వాల్వ్ అయ్యేది యూనివర్సా క్రియేషనా? యూనివర్స్. యూనివర్స్, నాట్ క్రియేషన్. క్రియేషన్ అనేది ఇన్వాల్వ్ అవ్వదు, యూనివర్స్ ఇన్వాల్వ్ అవుతుంది. ఇంకా గురుగారు, విశ్వము, విశ్వశక్తి ఒక్కసారి డిఫరెన్స్ చెప్పారా ప్లీజ్? అదే చెప్తున్నా, విశ్వం అంటే యూనివర్స్, విశ్వశక్తి అంటే కాస్మిక్ ఎనర్జీ. అంటే విశ్వం అంటే మనం ఏం తీసుకోవచ్చు? ఇప్పుడు సన్, మూన్ అవన్నీ అవి విశ్వం కాదు, అవి కాదు విశ్వం, అవి కాదు, సృష్టి కిందికి వస్తాయి. అవి సృష్టి. విశ్వం అంటే విశ్వం అంటే ఏంటంటే ఏదైతే నువ్వు మేనిఫెస్ట్ చేస్తావు కదా, నువ్వు సంకల్పం చేస్తావా? అవును. సంకల్పం చేసి అది సిద్ధించాలంటే ఎక్కడ సిద్ధిస్తుంది? బయటి ప్రపంచంలో, విశ్వంలో. ఓకే, విశ్వంలో పుడుతుంది కాబట్టి ఈ శక్తిని విశ్వశక్తి అంటున్నారు. అర్థమైందా? అంటే విశ్వం అప్పుడు ఏమవుతుంది అని? మీ విశ్వం వేరు, నా విశ్వం వేరు. నేను మేనిఫెస్ట్ చేశానండి. ఇప్పుడు నాకు ఇల్లు కావాలి అని మేనిఫెస్ట్ చేశా, సంకల్పం జనరేట్ చేశా. ఇల్లు కావాలంటే ఏ అంశాలు నాకు కావాలి? ఇంజనీర్ కావాలి, స్థలం కావాలి, డబ్బులు కావాలి, దానికి సంబంధించినటువంటి గవర్నమెంట్ వ్యక్తులు కావాలి, రిజిస్ట్రేషన్ సంబంధించిన వ్యక్తులు కావాలి. ఇంతమంది కలిస్తే అది మేనిఫెస్ట్ అవుతుంది ఇల్లు, అవునా? అలాగే గృహప్రవేశం ఎవరెవరు చేస్తారు? ఇంట్లో వాళ్ళు చేస్తారు, బంధువులు చేస్తారు, ఫ్రెండ్స్ చేస్తారు, చుట్టాలు చేస్తారు. వీళ్ళందరితో కలిసి కదా మేనిఫెస్టేషన్ అయ్యేది. అవునండి. ఇవేమీ లేకుండా వెళ్ళిపోతారు గృహప్రవేశానికి? వెళ్ళము. సో ఇప్పుడు మేనిఫెస్టేషన్ కి ఏ అంశాలు మీకు కనెక్ట్ అయినాయో అదంతా యూనివర్స్. ఓకే ఓకే. మీ మేనిఫెస్టేషన్ కి, మీ మెటీరియలైజేషన్ కి ఏదైతే సంబంధం లేకుండా ఉందో దట్ ఈస్ కాల్డ్ క్రియేషన్. గురుగారు, ఓకే, మేనిఫెస్టేషన్ మరియు హీలింగ్ డిఫరెన్స్ ఏంటి గురుగారు? హీలింగ్ అంటే ఇంటర్నల్ గా జరిగేది, లా ఆఫ్ అట్రాక్షన్ ఎక్స్టర్నల్ గా జరిగేది. ఒకటే లా ఆఫ్ అట్రాక్షన్, హీలింగ్ రెండు ఒకటే. కాకపోతే ఇక్కడ అఫర్మేషన్స్ మెటీరియలైజేషన్ కోసం వాడతాం, హీలింగ్ లో అఫర్మేషన్స్ హీలింగ్ కోసం వాడతాం. ఎనర్జీ సెంటర్స్ ఎనర్గైజ్ అవ్వడం కోసం, ఎనర్జీస్ అన్బ్లాక్ అవ్వడం కోసం, ఎనర్జీస్ బాగా బలంగా ఉండడం కోసం వాడితే దాన్ని హీలింగ్ అంటాం. అర్థమైందా? ఒకటే అఫర్మేషన్, ఒకటే ఆయుధం. ఎక్స్టర్నల్ గా వాడితే లా ఆఫ్ అట్రాక్షన్, ఇంటర్నల్ గా వాడితే హీలింగ్.
ఏమి ఈరోజు మంచి మంచి క్వశ్చన్స్ వేస్తున్నారు. అవును గురూజీ.